బ్రేకింగ్ న్యూస్ విశాఖను వణికించిన మౌనిక హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితుడు రవీంద్ర చెప్పిన వివరాల ఆధారంగా పోలీసులు దారపాలెంలోని జీడి తోటలో సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహిస్తున్నారు. మౌనిక శరీర భాగాలను, ఆమె ఫోన్ను ఎక్కడ తగలబెట్టింది, సాక్ష్యాలను ఎలా ధ్వంసం చేసింది అనే విషయాలను నిందితుడు పోలీసులకు వివరించాడు. రెవెన్యూ అధికారులతో పాటు క్లూస్ టీమ్ సమక్షంలో జరుగుతున్న ఈ విచారణలో చాలా కీలక ఆధారాలు లభ్యమయ్యే అవకాశం ఉంది. చూస్తున్నారా, అదిగో బహుశా ఆ ప్లేస్లోనే అనుకుంటా మౌనిక తలను పట్టుకుని వెళ్ళి తగలబెట్టేసింది. అక్కడ జీడి చెట్లు ఉన్నాయి, ఆ జీడి తోట ప్రాంతంలోనే మౌనిక తలను అదిగో తలకు ముసుగు వేసి పోలీసులు తీసుకొని వెళుతూ ఉన్నారు. ఆ వ్యక్తిని రవీంద్ర అనే ఆ వ్యక్తిని నేవీలో పనిచేస్తున్నాడు. అక్కడే ఆమె తలను తగలబెట్టేశాడు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు మనకు అందుబాటులో ఉన్నారు. రాజు, ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు, సీన్ రీకన్స్ట్రక్షన్ దొరికిన ఆధారాలు ఏంటి? ఆ ప్రదేశంలో తలను తగలబెట్టిన ఆనవాళ్ళు లభించాయా? గంట క్రితం సీన్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించి పోలీసులు ఆ ఇంట్లో సీన్ రీకన్స్ట్రక్షన్ అయితే చేసినటువంటిది అయితే ఉంది. ఆ ఇంటి దగ్గర నుంచి దాదాపుగా 15 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సింహాచలం సమీపంలో ఉన్నటువంటి దారపాలెంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి ప్రస్తుతం అయితే పోలీసులు మొత్తం అన్నింటినీ కలెక్ట్ చేసి తీసుకొస్తున్నటువంటి విజువల్స్ని ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అక్కడ ఒక సంచిలో పోలీసులు రెవెన్యూ క్లూస్ టీమ్స్ అతను తీసుకొచ్చినటువంటి అక్కడ లభించినటువంటి బ్యాగ్ కానీ వాటికి సంబంధించినటువంటి వస్తువులు అన్నింటినీ ప్రస్తుతం అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెవెన్యూతో పాటు పోలీసులు క్లూస్ టీమ్స్ అయితే వాటిని స్వాధీనం చేసుకుని వస్తున్నటువంటిది అయితే ఉంది. ఒక జీడి తోటలో మొత్తము ఆమె ఆ తల, అదేవిధంగా శరీర భాగాలు మొత్తం అన్నింటినీ కూడా ఇక్కడ పడేసి వాటిని తగలబెట్టిన ప్రయత్నం అయితే జరిగింది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ 2.5 లీటర్ల వాటర్ బాటిల్లో పెట్రోల్ తీసుకుని మనమైతే చూడొచ్చు. ఇక్కడ పోలీసులు తీసుకెళ్తున్న కలెక్ట్ చేసినటువంటి బ్యాగ్కి సంబంధించినటువంటి విజువల్ని కూడా చూడొచ్చు. బ్యాగ్లో ఆధారాలన్నింటినీ కూడా ప్రస్తుతం కలెక్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా నిందితుడు రవీందర్ని కూడా చూడొచ్చు. ఎందుకంటే పోలీసులు ఇతను నేవీలో పనిచేసినటువంటి అధికారిగా ఉద్యోగిగా ఉన్నాడు. అతన్ని ప్రస్తుతం అయితే వీళ్ళు ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అసలు ముఖ్యంగా చూస్తే మనము చూడవచ్చు ఇక్కడ రవీంద్రకి సంబంధించి అసలు ఎందుకు ఏంటి అనేది సమాధానం చెప్పే పరిస్థితి అయితే రవీంద్రకి అయితే లేదు. సార్ అలాగే ఇక్కడ తీసుకొచ్చారు కదా, అసలు ఏమైనా గమనించారా ఏంటి? అసలు ఏం సార్ తర్వాత ఈ రోజు ఇప్పుడు నేనేం చెప్పకూడదు అంటే అసలు ఏమన్నా ఆధారాలు ఏమన్నా అతను మీకు ఎలాంటి వివరాలు ఇచ్చాడు సార్? అసలు నేను ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత చూద్దాం, ఇప్పుడు చెప్పకూడదు మధ్యలో కేసు. అంటే ఇప్పటికైతే పూర్తయినట్టు దాదాపుగా సీన్ మాక్సిమం అయినట్టు ఫర్దర్ ఇంట్రాగేషన్ ఉంది, అది అయిపోయిన తర్వాత మాట్లాడతాం. సో పోలీసులు అయితే ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, కానీ ఇంకా సీన్ రీకన్స్ట్రక్షన్ అయింది, ఇన్వెస్టిగేషన్ అయితే ఉంది అని చెప్తున్నారు. ప్రస్తుతానికి 2 చోట్ల అయితే నేను ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి సంబంధించి నేను ఇక్కడి నుంచి పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేసినటువంటి జీడి తోట లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా. ఇప్పుడు క్లూస్ టీమ్స్, పోలీసులు మొత్తం అందరూ కూడా ప్రస్తుతం అయితే బయటికి వెళ్ళిపోతున్నారు. అంటే ఇక్కడ నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్లో వాళ్ళ ఆధారాలను కలెక్ట్ చేసుకుని అయితే వెళ్ళినటువంటి పరిస్థితి అయితే ఉంది. నేను ఇక్కడ నుంచి ఇదే ప్లేస్లో మనమైతే చూడొచ్చు. రాత్రి సమయంలో కనీసం చీకటి పడినప్పుడు ఎవరు ఈ ప్లేస్లో ఉండరు కాబట్టి ఇదే నేను నడిచి వెళ్తున్నటువంటి ఇదే దారిలో నుంచి రవీంద్ర అటు మౌనిక తల భాగాన్ని, ఇతర భాగాల్ని తీసుకుని ఒక సంచిలో పెట్టుకుని ఇదే ప్లేస్లో నేను వెళ్తున్నటువంటి ఈ జీడి తోటలో, అంటే మనుషులు వెళ్ళడానికి కూడా అవకాశం, చీకట్లు అయితే ఎక్కడి నుంచి ఏముందో తెలీదు, మొత్తం అన్ని గొయ్యలున్నాయి, ముళ్ళున్నాయి, ముళ్ళ పొదలున్నాయి, వీటన్నిటిలో నుంచి చాలా చాకచక్యంగా అంటే ముందుగానే ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. ఇటు వెళితే ఇక్కడ దాస్తే ఏ విధమైనటువంటి ఆధారాలు బయటపడవని పోలీసులు కూడా సీన్ రీకన్స్ట్రక్షన్లో ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆ గ్లౌజెస్ని కూడా ఇక్కడ వదిలిపెట్టినటువంటి విజువల్స్ని కూడా మనం చూడొచ్చు. ఇక్కడ గమనించిన దాని ప్రకారం ఇక్కడ ఇప్పుడు నేను నిలబడినటువంటి ఈ ప్లేస్లోనే ఆధారాలు అయితే వదిలి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక ఆధారాలే కాదు, వాళ్ళు ముఖ్యంగా అంటే శరీర భాగాల్ని
తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పడానికి ప్రత్యక్ష నిదర్శనం బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా మనమైతే చూడొచ్చు. ఇక్కడ తగలబెట్టినటువంటి ఈ విజువల్స్ని కనుక మనం ఒకసారి చూస్తే, ఈ ప్లేస్ని కనుక మనం ఒకసారి చూస్తే మొత్తం అంటే అక్కడ తల భాగం శరీర భాగాలను వేసి వాటిపైన కవర్లతో నిప్పు పెట్టినటువంటి ప్లేస్ ఇది. ఇక్కడే మొత్తము ఆమెకు సంబంధించినటువంటి శరీర భాగాలు, ఇంకొకటి ఆ పేపర్లో కూడా చూడొచ్చు, కవర్లో ప్యాక్ చేసి తీసుకొచ్చినటువంటి దానికి రక్తపు మరకలు, అంటే కడిగినప్పుడు ఏ విధమైనటువంటి రక్తపు మరకలు ఉంటాయో ఆ రక్తపు మరకలు కూడా ఆ కవర్ మీద ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి ఈ మొత్తం సంఘటనా స్థలానికి చేరుకున్న తర్వాత ప్రతి దాన్ని సీన్ టు సీను పోలీసులు అయితే ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నటువంటి విజువల్స్ని కూడా చూడొచ్చు. ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగాల్లో కూడా చిన్న చిన్న మాంసపు పీసులు అయితే, మనిషి శరీర భాగంలోని చిన్న చిన్న మాంసపు పీసులు నల్లగా కాలిపోయినటువంటి దానిలో కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. ఇక్కడి నుంచే వీళ్ళు కలెక్ట్ చేసుకుని ప్రస్తుతం ఈ ఆధారాలు మొత్తం అన్నింటినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు తీసుకుని వెళ్తున్నారు. సీన్ రీకన్స్ట్రక్షన్ మొదటిగా ఇంటి దగ్గర అయితే చేసినటువంటి పోలీసులు తలభాగం ఎక్కడుందని, ఎక్కడ పడేశారని అడిగిన తర్వాత అక్కడి నుంచి ప్రస్తుతం అయితే ఈ ప్లేస్కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఉన్నటువంటి ఈ లొకేషన్కి సంబంధించి ఈ కాల్చి వేసినటువంటి, అంటే నిప్పు పెట్టి శరీర భాగాలను కాల్చడానికి ఉంచినటువంటి ప్రదేశం ఇది. అయితే ఇంకొకటి ఆ శరీర భాగాలను తీసుకొచ్చినటువంటిది ఈ కవర్లోనే చుట్టూ తీసుకొచ్చాడు, రక్తం అనేది ఎక్కడా పడకుండా దాని మీద ఆ రక్తపు మరకలు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా చుట్టూ కూడా చాలా వరకు కొన్ని కవర్స్ అయితే ఇక్కడ ఉన్నాయి, వాటన్నింటిని ఒకదానిపైన ఒకటేసి, ఇది అడవి ప్రాంతం కావడంతో జీడి తోటల మధ్యన ఎవరికి ఏమీ తెలియదు, ఎవరైనా సరే ఈజీగా ఎస్కేప్ అవ్వచ్చు, మనకి ఇబ్బందికర వాతావరణం ఉండదు అని భావించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఒక అనుమానాస్పదంగానే కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది. మొత్తం చుట్టూ కూడా చూడొచ్చు, అంటే ఇక్కడికి తీసుకొచ్చామని ప్రస్తుతము ఈ రవీందర్ చెప్తూ ఉన్నా కానీ దీని చుట్టూ సంబంధించి అనేకమైనటువంటి ప్లేసెస్ చాలా అనుమానాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవేళ ఇక్కడ కాకుండా ఇంకెక్కడైనా సరే శరీర భాగాలకు సంబంధించి, ఎందుకంటే ఇక్కడ ఇది ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం, ఈ నిర్మానుష్యమైనటువంటి ప్రాంతాల్లో కొంత ఈ బ్యానర్స్ ఉన్నాయి. బ్యానర్స్తో పాటు ఈ చిన్నగా నడిచి వెళ్ళడానికి ఈ తోటల్లో కొంత దారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే శరీర భాగాల్లో తల అనేది ఐడెంటిఫై చేస్తాం, ఒక మనిషి గుర్తుని ఈజీగా, కానీ శరీర భాగాల్లో చేతి వేళ్ళు కానీ, కాలు వేళ్ళు కానీ, కాళ్ళు కానీ ఇట్లాంటి భాగాలు ఏమైనా ఉంటే గుర్తించడానికి అవకాశం ఉంటుంది. చాలా వరకు అటవీ ప్రాంతంలోకి తీసుకుని వచ్చాడు కాబట్టి ఈ అటవీ ప్రాంతంలో వేరు చోట్ల చెల్లా చెదురుగా కూడా శరీర భాగాల్ని పడేసే అవకాశం ఉంటుంది. అలా పడేసినా కూడా వాటిని గుర్తించే అవకాశం అయితే లేదు. సో మనం చూస్తున్నాం కదా, స్థానికంగా ఆ రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు ఒక్కొక్కరుగా వచ్చి ఈ పోలీసులు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడే హత్య జరిగిందా, ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి పోలీసులు వచ్చారు, అసలు ఈ ప్రాంతంలో హత్య చేసినటువంటి తలని అదేవిధంగా శరీర భాగాలని తగలబెట్టారని తెలుసుకుంటున్నటువంటి ఒక్కొక్కరు కూడా ఇది చూడడానికి, ఈ ప్లేస్ని చూడడానికి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. బిగ్ టీవీలో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. అంటే హత్య చేసిన తర్వాత ఎంత పాశవికంగా, ఎంత కిరాతకంగా హత్య చేసినటువంటి వ్యక్తి ఆ శరీర భాగాల్ని ముక్కలుగా కోసాడు. ఆ కట్ చేసినటువంటి శరీర భాగాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం కదా, వచ్చేవాళ్ళు వస్తూనే, వెళ్ళేవాళ్ళు వెళ్తూనే ఒక క్యూ కట్టినటువంటి పరిస్థితి ఉంది వస్తున్నటువంటి వాళ్ళతో. ఎందుకంటే ఇక్కడ హత్య చేసినటువంటి మౌనిక తలభాగం ఇక్కడే ఉంది అని జోరుగా ప్రచారం జరిగినటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా పోలీసు వెహికల్స్ ఉన్నటువంటి నేపథ్యంలో చూడడానికైతే క్యూ కడుతున్నటువంటిది అయితే ఉంది. ఇది ఒక దారుణమైనటువంటి ఘటన అని చెప్పొచ్చు. ఎందుకంటే అది ఇద్దరి మధ్యన ఉన్నటువంటి సంబంధం గడిచినటువంటి 4-5 సంవత్సరాలుగా వాళ్ళిద్దరి మధ్యన ఒక రిలేషన్ ఏర్పడింది, 2 సంవత్సరాలుగా కలిసిమెలిసి ఉంటున్నారు. అతన్ని బెదిరింపులకు గురి చేయడం వల్లే నేను హత్య చేశానని చెప్పి ఈ రవీంద్ర చెప్తున్నటువంటిది అయితే ఉంది. అయితే ముఖ్యంగా డబ్బుల కోసం నన్ను హింసలకు గురి చేస్తుంది, అలా హింసించడం వల్లే నేను ఆ హింసకు తట్టుకోలేకపోయే నేను ఈ హత్యకు అయితే చేశానని ఆ రవీంద్ర అయితే చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇలా ఆ నేపథ్యంలోనే నేను భరించలేక ఆమెను హత్య చేశారు, హత్య చేసిన తర్వాత శవాన్ని మాయించేయాలనే ఆలోచన అయితే వచ్చింది. తర్వాత కత్తులు కొనుగోలు చేశాడు, వాటిని శవాన్ని ముక్కల కింద కట్ చేశాడు, తలభాగం గుర్తించకుండా ఉండేలాగా మిగిలిన పాటలను ప్యాక్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టగలిగాడు, కానీ తలభాగాన్ని ఎక్కడ పెట్టాలో ఏంటనేది తెలియలే. కానీ ఆ తర్వాతే వచ్చింది, ఇట్లాంటి అటవీ ప్రాంతంలో ఎక్కడైనా సరే ఒక చోట తలభాగాన్ని కాల్చివేసిన లేదా పడవేసిన ఎవరు గుర్తించరు కాబట్టి ఈజీగా ఇక్కడికి పంపించేయచ్చు, తీసుకెళ్ళిపోవచ్చు అని భావించి ఉండొచ్చు బహుశా. దీంతో మొత్తం ఇక్కడికి ఇది చూడడానికి చాలామంది క్యూ కడుతున్నటువంటి పరిస్థితి
అయితే ఉంది. వస్తున్నటువంటి వాళ్ళని కూడా ఎవరన్నా అడుగుదాం. అసలు ఇది చూస్తున్నటువంటి వాళ్ళకి సంబంధించి ఎవరైనా దీనిలో ఎవరైనా మాట్లాడతారేమో, అసలు ఎందుకు చూడడానికి వచ్చారు ఏంటి అనేది ఒకసారి అడిగే ప్రయత్నం చేస్తాను. కానీ అది ఒక్కొక్కటి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి కూడా కొంత ఆందోళన ఉంటుంది, భయం ఉంటుంది. ఏం సార్ దారంటే వెళ్తున్నారా? ఇక్కడికి వచ్చారు కదా, ఏంటి అసలు ఏమైనా తెలుసా ఇది ఎందుకు వచ్చారో? అది మటర్ జరిగిందని తెలిసింది, అంత మించి ఇంకేం తెలియలేదు నాకు. అది ఇలా వచ్చిన తర్వాత కనిపిస్తున్నాయా ఆనవాళ్ళు ఏమైనా ఇక్కడ? ఏం కనపడలేదండి. అంటే అక్కడ కాల్ చేశారు, ఇక్కడికి తీసుకొచ్చేసారని అట్మాస్ఫియర్ ఉందా? కాల్ చేశారని ఉంది, కానీ ఇలాంటివి జరగకూడదు. ముందుకు ఇలాంటివి జరిగితే జనాలు భయభ్రాంతులు అవుతారు. ఇంత విశాలమైన విశాఖపట్నంలో ఇలా జరిగిందంటే దారుణం. అది దీన్ని చాలా సీరియస్ ఖండిస్తారని సో అనుకుంటున్నాను. మనం చూస్తున్నాం రోహిత్, అంటే ఈ సింహాచలం దేవస్థానానికి దర్శనానికి వస్తున్నటువంటి వాళ్ళు, ఈ రోడ్డు మీద BRTS రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది ఇక్కడికి చూడడానికి వస్తున్నటువంటిది అయితే ఉంది. చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ముందుగానే చూపించినటువంటి వాటికి సంబంధించి ఇదంతా నిర్మానుష్యమైనటువంటి ప్రాంతం, జీడి తోట, ఒక అటవీ ప్రాంతంగా ఉంది. అటవీ ప్రాంతంలో ఎవరు ఎటు వెళ్ళడానికైతే అవకాశం అయితే లేనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇక్కడ పూర్తి స్థాయిలో కనుక మనం ఒకసారి చూస్తే వచ్చినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అంటే ఎందుకు వచ్చారు? ఇది మీకు తెలుసా? ఈ ప్రాంతం వాళ్ళైనా లేదా ఇక్కడ ఏదైనా హడావుడి ఉందని వచ్చారు? హడావుడిన వచ్చాం, పోలీసులు తీసుకెళ్తున్నారు, చూసి వచ్చాం లోనకి. ఏటైనా జరిగితే ఇలాగ బుర్ర ఇక్కడ తెచ్చి పెట్టారని అనగానే మేము చూడడానికి వచ్చాం. ఇందులోకి ఎవరు రాలేం, ఒకరు అయితే రాలేం. ఇది అడవి ప్రాంతంలో ఉంది, ఇందులోన మాకే భయం అవుతుంది ఇందులో రావడానికి. ఇక్కడ ఆనవాళ్ళే మొత్తం చూస్తే తగలబెట్టేసినట్టుగా ఎన్ని కనిపిస్తుంది. జిత్తేది ఉంది కదా, చూసాం, అందరూ చూస్తున్నాం. జిత్తేది ఉంది మొత్తం తగలబెట్టినట్టు. ఒంటరిగా అసలు ఎవరన్నా వచ్చే సాహసం చేయగలరా? రాలేం, ఇందులో రాలేం, మగోడైనా రాలేం సింగల్గా. కానీ రాత్రి సమయంలో ఒక్కసారి మనం కనుక చూస్తే ఇక్కడ తగలబెట్టేసినటువంటి మరొక్కసారి నేను వీటిని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. తగలబెట్టేసినటువంటి వాటికి సంబంధించి ఆమె హెడ్కి సంబంధించినటువంటి అంటే తలని తీసుకొచ్చి ఇక్కడ మొత్తము పడేసినటువంటి సమయంలో మొత్తం నిప్పంటుకున్నది, మొత్తం కాలిపోయినది. కానీ ఇక్కడ నా చేతి దగ్గర ఉన్నటువంటి వాటిని కనుక ఒకసారి మనం చూస్తే ఆమెకు సంబంధించినటువంటి ఇవి తల వెంట్రుకలు. మనము విజువల్లో కనుక చూస్తే ఇవి మౌనికకి సంబంధించినటువంటి తల వెంట్రుకలు. ఈ తల వెంట్రుకలు సగం ఖాళీనే మిగిలిపోయి పడినటువంటి తల వెంట్రుకలు ఇవి. అంటే మొత్తము అసలు ఈమెకు సంబంధించినటువంటి హత్య ప్లేస్లోను, అదేవిధంగా ఆధారాలు లేకుండా చేయాలనుకున్నటువంటి ప్లేస్లో కూడా పూర్తిగా ఆధారాలు నాశనం చేయడానికి రవీంద్ర అయితే ట్రై చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగానే ఆమెకు సంబంధించినటువంటి తల వెంట్రుకలు సగం కాలిపోయి ఇక్కడైతే ఉంది. పోలీసులు కూడా కాలినటువంటి ఆమె తల భాగాన్ని ప్రస్తుతం అయితే వాళ్ళు స్వాధీనం చేసుకుని ప్రస్తుతం ఇక్కడ నుంచి అయితే తీసుకెళ్ళినటువంటిది అయితే ఉంది, బ్యాగ్లో ఆమెకు సంబంధించినటువంటిది. అయితే నిన్నే ఈ ప్లేస్ని పోలీసులు అయితే ఐడెంటిఫై చేసినట్టుగా మనకైతే సమాచారం ఉంటుంది. కానీ పోలీసులు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఎలా తీసుకొచ్చావు ఏంటనేది తెలియాలి కాబట్టి తెలిసే దానికి సంబంధించినటువంటిది అయితే తీసుకొచ్చినటువంటిది అయితే ఉంది. ఇక్కడ కూడా మనం చూస్తున్నాం కదా, అంటే ఈ కవర్ కూడా దానికి సంబంధించినటువంటిదే. ఇది తల మొత్తం చుట్టబడినటువంటి కవర్, ఇది తలకి తల భాగానికి సంబంధించి కవర్ చుట్టబడినటువంటిది. ఇది మొత్తం ఇలాగే తీసుకొచ్చి రక్త మరకలు ఉన్నటువంటిది దీని మీద మంట పెట్టి తగలబెట్టాడు. అలా తగలబెట్టినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో మొత్తం అంతా కూడా కాలిపోయినటువంటిది. అయితే దీనికి కూడా చాలా వరకు తల వెంట్రుకలు అంటుకుని ఉన్నాయి. అయితే ముఖ్యంగా చూస్తే అతనిలో ఒక రాక్షసత్వం అనేది దీని ద్వారా బయటపడిందని చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా ఎవరినన్నా హత్య చేయాలంటే గుండె ధైర్యం ఉండాలి. అతను హత్య చేయగలిగాడు. హత్య చేసిన తర్వాత ఆ శవాన్ని మాయం చేయడానికి అతని ఆలోచన విధానం ఒక్కసారిగా మారిపోయింది రవీంద్రది. ఆ ఆలోచన మారిపోవడంతో రవీంద్ర ఈ మొత్తం ఈ భాగానికి సంబంధించినటువంటి ప్లేస్లో పూర్తిగా అతను ఈ బాడీని మాయం చేసే ప్రయత్నం అయితే చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ దీనికి సంబంధించి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికర వాతావరణం ఏర్పడకుండా ఉండేలాగా మొత్తం చేసుకున్నటువంటిది అయితే కనిపిస్తుంది. అయితే ఇతను హత్య చేయడానికి ముందుగానే బహుశా రెక్కి నిర్వహించి ఉండొచ్చు. రైట్ రాజు ఒక అప్డేట్ అందుతోంది. ఒక నిమిషం, నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మీరు ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నది మౌనికను చంపి తల తగలబెట్టిన ప్రాంతం. చూడండి, అక్కడికి మొత్తం ఎటు చూసినా నిర్మానుష్యంగా ఉంది. రాత్రి సమయంలో ఆ తలను చంపి నరికిన తలను తీసుకొని అక్కడికి రావడం అనేది ఒక రకంగా భయభ్రాంతులకు గురయ్యేటటువంటి అంశం. అలాంటిది అంత ధైర్యంగా తలను తీసుకుని వచ్చి ఆ అటవీ ప్రాంతంలోకి వెళ్ళి ఆ జీడి తోటల్లోకి వెళ్ళి అక్కడ ఆమె తలను పెట్టి ఆ తర్వాత తనకు కూడా తీసుకొచ్చిన ఫ్యూయల్ పోసి అక్కడ నిప్పంటించి వచ్చేశాడు. తర్వాత ఫ్రెండ్కి ఫోన్ చేశాడు. ఇక్కడ వస్తున్నటువంటి కొన్ని డౌట్స్ కూడా ఏంటి అంటే, సాక్ష్యాలను తారుమారు చేద్దాము అనుకున్న ఈ రవీందర్ మళ్ళీ ఎందుకు పోలీసులకు లొంగిపోయాడు?
సాక్ష్యాలను తారుమారు చేయాలి అని అటవీ ప్రాంతంలోకి వచ్చి తలను తగలబెట్టిన రవీందర్ మళ్ళీ ఎందుకు వెళ్ళి లొంగిపోయాడు? పశ్చాత్తాపడ్డా లేదు భయపడ్డా? ఏం జరిగిందని మౌనిక హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. రవీంద్ర మౌనికలకు సంబంధం ఉంది అనే విషయానికి సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ విషయం రవీంద్ర భార్యకు తెలిసిందా? రవీంద్ర భార్యకు తెలిసిన తర్వాత మౌనిక విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్టుగా సమాచారం అందుతుంది. దాని గురించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రవీంద్రతో ఉన్న వీడియోలను ఆయన భార్యకు మౌనిక పంపిందా? మౌనిక విషయంలో తరచూ గొడవలు రావడంతోనే అడ్డు తొలగించుకోవాలి అని ఈ హత్యకు ప్లాన్ చేశాడా? మౌనిక విషయం ఇప్పటి వరకు భార్యకు తెలియకుండా జాగ్రత్త పడ్డాడు. అయితే ఈ విషయం ఇప్పుడు భార్యకు తెలిసిన తర్వాత మౌనిక విషయంలో భార్యాభర్తలు ఇద్దరికి గొడవలు వచ్చాయి. అందుకే మౌనికను అడ్డు తొలగించుకోవాలి అనే ఇంత కిరాతకమైన ప్లాన్ చేశాడా అనే విషయం పై చర్చ జరుగుతుంది. బహుశా పోలీసులు ఈ సాయంత్రం లేదు రేపు ఈ విషయానికి సంబంధించి ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ దాదాపు కంప్లీట్ అయింది అని ఇంతకుముందు బిగ్ టీవీ ప్రతినిధి అడిగిన క్వశ్చన్కి పోలీసులు చెప్పారు. అదిగో ఆ అటవీ ప్రాంతంలోనే అక్కడే ఆమె తలను తీసుకుని వెళ్ళిన రక్తంతో ఉన్న కవర్ను కూడా కనబడుతుంది. ఖాళీ కాలని ఆమె తల భాగం వెంట్రుకలతో అక్కడ కనబడుతుంది. సో ఇప్పుడు ఈ హత్యకు కారణం ఏంటి? సాక్ష్యాలు దొరకకుండా ఎందుకు చేయాలని అనుకున్నాడు? ఆ తర్వాత ఎందుకు పోలీసులకు లొంగిపోయాడు? ఈ విషయంపైన చర్చ జరుగుతుంది. మా ప్రతినిధి రాజుతో మాట్లాడదాం. రాజు, భార్యకు మౌనిక కొన్ని ఆధారాలు పంపించింది, ఆ విషయంలో గొడవ జరుగుతుంది, అందుకే ఆమెను అడ్డు తొలగించుకోవాలి అనుకున్నాడు అనే చర్చ జరుగుతుంది. రెండు, అసలు మౌనికను చంపేసి సాక్ష్యాలు లేకుండా చేయాలి అనుకున్న వ్యక్తి మళ్ళీ ఎందుకు వెళ్ళి పోలీసులకు లొంగిపోయినట్టు ఏమైనా క్లారిటీ వస్తుందా? ముఖ్యంగా చూస్తే రవీంద్ర చేసినటువంటి ఈ హత్యాకాండకు సంబంధించి ఎన్నో అనుమానాలు ఈరోజు ఉదయం నుంచి క్షణానికి ఒకటి బయటకు వస్తుంది. అవన్నీ నివృత్తి అవుతూ ఉన్నాయి. ఎందుకంటే ముందుగా హత్య చేసడం తెలిసింది, హత్య చేసిన తర్వాత ముక్కలుగా నరకాడని తెలిసింది, తర్వాత ఫ్రిడ్జ్లో దాశాడు, తర్వాత తెలభాగం ఎక్కడుందో తెలియదు. ఇవన్నిటికీ ఆన్సర్స్ అయితే దొరికినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం నేనున్నటువంటి ప్లేస్ ఇది సింహాచలంకి సంబంధించి దారపాలెం అనే ఏరియా. ఇక్కడ జీడి తోటలో మనం ఆల్రెడీ ఇప్పటికే చూపించాం. ఇది ఎంత నిర్మానుష్యమైనటువంటి ప్రాంతమో, జనాలు ఎవరో తిరగదు, 7 దాటితే చీకటి పడిందంటే ఇక్కడ ఎవరు పబ్లిక్ కూడా ఉండరు. కానీ ఇట్లాంటి ప్లేసులోకి వచ్చి మౌనిక తలభాగాన్ని రవీంద్ర పడేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అంటే దీన్ని బట్టే ముందుగానే బహుశా రెక్కి నిర్వహించి ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే అసలు మౌనికను చంపడానికి గల కారణాలు ఏంటనేది విశ్లేషించి చూస్తే పలు అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నటువంటిది అయితే ఉంది. ఇవన్నీ ఎవరో చెప్పినటువంటివి కాదు. ఒకటి రవీంద్ర నుంచి చెప్పినటువంటి కొన్ని వివరాలు అయితే, మరికొన్ని అతను నివాసం ఉంటున్నటువంటి అపార్ట్మెంట్లో పైకి చెప్పకపోయినా కూడా, మీడియా ముందు మాట్లాడలేమని చెప్పకపోయినా కూడా కొంతమంది చెప్తున్నటువంటి వివరాలను బట్టి చూస్తే రవీంద్ర ఒకే విషయం చెప్తున్నాడు. ఆమె నన్ను డబ్బు కోసం వేధింపులకు గురి చేస్తుంది, ఆ వేధింపులు నేను తట్టుకోలేకే ఆమెను హత్య చేయాలనే ఆలోచన చేశాను, అందుకే కిరాతకంగా హత్య చేశానని చెప్పేసి రవీంద్ర పోలీసుల ముందు ఒప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఎందుకు హత్య చేయాల్సి వచ్చింది అంటే, గడిచినటువంటి అంటే 2021 నుంచి వీళ్ళిద్దరికీ పరిచయం ఉంది. మింగ్లీ అనే ఒక డేటింగ్ యాప్ ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. అప్పటి నుంచి గత కొంతకాలంగా వాళ్ళిద్దరూ ట్రావెల్ చేస్తున్నారు. అయితే వాళ్ళ పరిచయం, వాళ్ళ జర్నీ కూడా గడిచినటువంటి 2 సంవత్సరాల నుంచి, అంటే 4-5 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పరిచయం 2 సంవత్సరాల నుంచి చాలా డీప్గా అయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. స్థానికులు చెప్తున్న దాని ప్రకారం అనేక సార్లు తన స్నేహితుడు ఇల్లు అని చెప్పి రవీంద్ర మౌనికను ఆ ఇంటికైతే తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. భార్య లేనటువంటి సమయంలో, ఎందుకంటే ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 2.5 నుంచి 3 నెలల బాబు అదే పసికందు డెలివరీ మిస్సెస్ డెలివరీ అయిందనే విషయం అయితే తెలుస్తుంది. అంటే ఆమె శ్రీమంతం చేసిన తర్వాత, అంటే ఇంచుమించుగా 7వ నెల తర్వాత ఆమెను పుట్టింటికి పంపించి ఉండొచ్చు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6 నెలల సమయం పడుతుంది. అది అంటే 7వ నెల వెళ్ళిన తర్వాత డెలివరీ అవ్వడానికి 9వ నెల లేదా 10వ నెల, దాదాపుగా 3 నెలల సమయం ఉంది. పుట్టిన తర్వాత ఇప్పుడు ఒక 3 నెలల సమయం ఉంది. ఈ 6 నెలల సమయంలో అనేక సార్లు మౌనికను తన ఫ్లాట్కి, తన స్నేహితుడు ఫ్లాట్ అని తీసుకుని వచ్చి అక్కడే వాళ్ళిద్దరూ కూడా చాలా ఏకాంతంగా ఉన్నారనేది తెలుస్తుంది. ఆ ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలోనే కొన్ని వీడియోల్ని మౌనిక రికార్డ్ చేసినట్లు,
ఆ రికార్డ్ చేసినటువంటి వీడియోస్ని అతనికి పంపించి బెదిరింపులకు గురి చేసింది. ఆ బెదిరింపులు నేను తట్టుకోలేకపోయే ఆమెను హత్య చేశాను. అప్పటికే 2 లక్షల రూపాయలు, దాదాపుగా 2.5 లక్షల రూపాయలు క్యాష్ ఇవ్వడంతో పాటు ఫోన్ పేలు చేయడంతో పాటుగా ₹1,00,000 క్యాష్ ఇచ్చాను, మరొక 30,000 రూపాయలు వేరే రూపంలో ఇచ్చాను. మొత్తం 3,80,000 రూపాయలను నేను ఇప్పటికే మౌనికకి ఇచ్చానని పోలీసుల ముందు అయితే అంగీకరించినటువంటిది అయితే ఉంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్క్రీన్ షాట్స్ నా దగ్గర ఉన్న డిజిటల్ రూపంలో నేను చెల్లింపులు చేపట్టానని రవీందర్ చెప్పినటువంటిది. ఈ ఆధారాలను లింక్ చేసి చూస్తే ఈ డబ్బుల కోసం బెదిరింపులు గురి చేస్తుందని చెప్పబడుతున్నటువంటి మౌనిక ఇతనికి డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి తన భార్యకు కూడా ఈ విషయాన్ని, అంటే నీ భర్తకు నాకు మధ్యన సంబంధం ఉంది అనే విషయాన్ని రవీంద్ర భార్యకు మౌనిక చేరవేసి ఉంటుంది. అందుకనే భార్య భర్తల మధ్య కూడా కొంత డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు, అపార్ట్మెంట్కి సంబంధించి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు తరచూ గొడవలు జరుగుతున్నాయని అక్కడైతే వాళ్ళు చెప్తున్నారు. అంటే దీన్ని ప్రాథమికంగా నిర్ధారించాల్సినటువంటిది ఒక పక్కన రవీంద్ర లేదా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి పోలీసులు లేదా అతని భార్య, రవీంద్ర భార్య దీన్ని పూర్తి క్లారిటీ ఇవ్వాలి. కానీ స్థానికులు కూడా సహజంగా గొడవలు జరిగినప్పుడు, భార్య భర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు వీటన్నింటినీ కూడా అనుక్షణం పరిశీలన చేస్తూనే ఉంటారు. చుట్టుపక్కల ఏం జరుగుతుందో తెలుస్తూనే ఉంటుంది. అలా అనేక సార్లు భార్య భర్తల మధ్య కూడా గొడవలు జరిగాయనేది మనకు అందుతున్నటువంటి ఒక ప్రాథమికమైనటువంటి సమాచారం. ఈ సమాచారం నేపథ్యంలోనే డబ్బులు డిమాండ్ చేసినటువంటి మౌనిక అంగీకరించకపోవడంతో వీళ్ళు ఏకాంతంగా ఉన్నటువంటి, అంటే రవీంద్ర మౌనిక ఏకాంతంగా ఉన్నటువంటి వీడియోస్ని రవీంద్ర భార్యకు కూడా సెండ్ చేశారనే ఒక సమాచారం అయితే ఉంది. అవి చూసిన తర్వాత రవీంద్ర భార్య రవీందర్తో తరచూ గొడవలు పడడం, అదేవిధంగా ఆమెతో నీకు సన్నిహిత సంబంధం ఉంది కాబట్టి ఇంకా నీ దగ్గరికి నేను రాను, నీతో నేను కలిసి జీవించలేనని మొహం మీద చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉందనే ఒక సమాచారం అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవతో పాటుగా ఈ విషయం కనుక బయటకు వచ్చిన, ఆ వీడియోస్ కనుక బయటకు వచ్చిన తన పరువుతో పాటు ఉద్యోగము, సొసైటీలో మొత్తం అన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆమెను హత్య చేయాలని ఖచ్చితంగా నిర్ణయించుకుని ఉండొచ్చు. ఆ ప్లాన్ ప్రకారమే ప్రతిసారి ఏ విధంగా అయితే రమ్మన్నాడో అదే విధంగా ఈసారి కూడా తన స్నేహితుడు ఫ్లాట్ అని చెప్పి తనైతే పిలిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. గత కొంతకాలంగా కూడా రవీంద్ర తనకు పెళ్లి కాలేదని చెప్పి దాచుకుంటూ వచ్చాడు. ఏ క్షణమైతే రవీంద్రకు పెళ్ళయిందని గుర్తించిందో మౌనిక, అప్పటి నుంచి మౌనిక కూడా మరొక స్టెప్ తీసుకుని బహుశా ఉండొచ్చు. ఎందుకంటే పెళ్లి కానంత వరకు తనను పెళ్లి చేసుకుంటాడని ఒక నమ్మకం మౌనిక కూడా రవీంద్ర విషయంలో ఉండి ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే తనకి పెళ్లి అయిపోయింది, భార్య ఉంది, పిల్లలు కూడా ఉన్నా, అంటే ఒక కూతురో కొడుకో పుట్టి ఉంటారు అని ఎప్పుడైతే తెలుసుకున్నటువంటి రోజుల నుండి ఆమెకి ఆ డబ్బులు డిమాండ్ చేసిందనేది రవీందర్ చెప్తున్నటువంటి మాట. బహుశా అదే కోణంలో చూసినా కూడా డబ్బులు కనుక డిమాండ్ చేస్తుంటే ఆ డబ్బులు కొంతవరకు ఇచ్చినటువంటి రవీంద్ర తర్వాత డబ్బులు ఇవ్వడానికి నిరాకరించుండొచ్చు. ఈ నేపథ్యంలోనే ఆ మౌనిక రవీంద్ర భార్యకు ఈ వీడియోని పంపించినటువంటి నేపథ్యంలో భార్య భర్తల మధ్యన గొడవ, అదే విధంగా ఇప్పుడు అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ లో ఎవిడెన్స్ సేకరించిన తర్వాత రైట్ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు ఈ రోజు. నిజానికి నిన్ననే ఈ రవీంద్రని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లారు రాజు? ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్లారు? 2 విశాఖలో భయభ్రాంతులకు గురి చేసిన, సంచలనం సృష్టించిన హత్యలు చాలా ఉన్నాయి. ఈ మధ్యన మళ్ళీ ప్రశాంతంగా ఉంది అనుకున్న సమయంలో ఏకంగా ఇలా 3 ముక్కలు చేయటం, ఒకటి అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి తగలబెట్టడం, ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతారు. మరి కొంతమందితో అక్కడ మాట్లాడించే ప్రయత్నం చేయండి. అండ్ ఇప్పుడు ఎక్కడికి తీసుకువెళ్తున్నారు ఈ రవీంద్రను? అంటే మనమైతే ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం నేను ఉన్నటువంటిది, నేను బయటకు వెళ్తున్నటువంటి ప్లేస్ని కూడా ఒకసారి మీరు గమనిస్తే, నేను ఏ రూట్లో వచ్చానో అదే రూట్లో మళ్ళీ నేను బయటికి అటవీలో నుంచి వెళ్తున్నాను. ఇవన్నీ మనం చూడొచ్చు. వాళ్ళు తీసుకొచ్చినటువంటి, అంటే క్లూస్ టీమ్ తీసుకొచ్చినటువంటి గ్లౌజెస్, ఇవన్నీ అటవీ ప్రాంతం. ప్రస్తుతం సింహాచలం దగ్గరలో ఉన్నటువంటి ఈ దారపాలెం అటవీ ప్రాంతంలోకి రవీంద్రను అయితే తీసుకుని వచ్చారు. సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. అతను చెప్పినటువంటి వివరాల ప్రకారం ఇక్కడే తలభాగం అయితే దొరికినటువంటి పరిస్థితి అయితే ఉంది. తలభాగం దొరికిన తర్వాత ఆ తలభాగాన్ని, అంటే కాలిపోగా మిగిలినటువంటి భాగాలతో పాటు అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆధారాలను తీసుకున్నటువంటి పోలీసులు ఇదే రూట్లో, ఏ రూట్లో అయితే రవీందర్ని లోపలికి తీసుకొచ్చారో అదే రూట్లో వాళ్ళైతే బయటకు వెళ్ళి ఇక్కడి నుంచి ప్రస్తుతం అయితే పోలీస్ స్టేషన్కి అయితే తీసుకెళ్తున్నారు. పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత అతను ఇచ్చినటువంటి ఆధారాలని మొత్తం ఆ కుటుంబ సభ్యులు, అంటే మౌనిక కుటుంబ సభ్యులకు ఒకసారి చూపించి ఆ ఆధారాలని వాస్తవం కాదా అని వాళ్ళు ఆ కేసుకు సంబంధించినటువంటి ఒక పంచనామా చేయాలి కాబట్టి ఆ పంచనామా చేసి అక్కడ నుంచి రవీంద్ర
రవీందర్ని ఎమ్మెల్సీ చేయించడానికి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది. అంటే ఇక్కడ ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళంతా, చూడడానికి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చూసి ఒక విధంగా ఇది భయభ్రాంతులకు గురైనటువంటి ప్లేస్, ఇక్కడ కొంత మేమైతే భయపడ్డామని ఇక్కడ అంతా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి రవీందర్ను వీళ్ళు సీన్ రీకన్స్ట్రక్షన్స్, అటు ఆ బిల్డింగ్ దగ్గర సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తయింది, అక్కడ నుంచి ఈ దారపాలెం తీసుకొచ్చారు. ఈ తోటలో ఉన్నటువంటి ప్లేస్లో కూడా రీకన్స్ట్రక్షన్ అయితే పూర్తయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ప్రస్తుతం గాజువాక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తీసుకెళ్తారు. అగనంపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో అతనికి ఎమ్మెల్సీ చేస్తారు. ఎమ్మెల్సీ చేసిన తర్వాత అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతారు. ఎందుకంటే అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనేది కూడా కోర్టుకి ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. జడ్జి ముందు పెట్టినప్పుడు ఖచ్చితంగా అట్లే తెలియజేయాల్సినటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు ఆ దిశగా అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు సీన్ రీకన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి పని మొత్తం అంతా పూర్తయిందని గాజువాక సిఐ అయితే మనకి చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. రాజు, ఒకసారి హత్య నేపథ్యం గురించి మాట్లాడితే రాజు, అంటే ఈ విషయం అతని భార్యకు తెలిసిపోయి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయా? అటువంటి సమాచారం అందుతూ ఉందా? ఈ మౌనిక రవీంద్ర విషయం భార్యకు తెలిసిపోయి వాళ్ళిద్దరి మధ్య గొడవలు ఏమైనా జరుగుతున్నాయా? అంటే ఎదురుగా ఖచ్చితంగా జరుగుతున్నాయనేది స్థానికంగా చెప్తున్నటువంటి వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు కెమెరా ముందుకో మైక్ ముందుకో వచ్చి ఈ వివరాలను వివరించలేకపోయినా లోకల్గా ఉన్నటువంటి పీపుల్ లాగా మాట్లాడుతుంటే చాలా ఈజీగా బయట పెడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ గొడవలు జరుగుతూ ఉన్నాయి, భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతూ ఉంది. అదేవిధంగా కొన్ని రోజుల నుంచి ఎవరో ఒక తెలియనటువంటి మహిళ అయితే, ఒక యువతి అయితే ఈ అపార్ట్మెంట్లోకి వస్తుంది. ముఖ్యంగా అపార్ట్మెంట్కి సంబంధించినటువంటి 1 or 2 ఫ్లాట్లోకి వస్తుంది. రవీంద్ర తీసుకొస్తున్నాడు అనే దాన్ని మేము మొదటి నుంచి గమనిస్తున్నామని అక్కడ ఫ్లాట్కి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు అక్కడ పనిచేసినటువంటి ఒక వాచ్మెన్ గత కొంతకాలంగా మారి నెల రోజుల క్రితం ఒక కొత్త వాచ్మెన్ వచ్చారు కాబట్టి వాచ్మెన్కి పూర్తి వివరాలు బహుశా తెలియకపోవచ్చు. కానీ ఎదురు ఫ్లాట్లో ఉన్నటువంటి వాళ్ళు, పక్కన ఉన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఖచ్చితంగా గమనిస్తారు. వాళ్ళు గమనిస్తున్న దాని ప్రకారం ఆ ఇంట్లో, ఎందుకంటే అపార్ట్మెంట్ కల్చర్ వచ్చిన తర్వాత ఒక అపార్ట్మెంట్ని ఆనుకుని మరొకటి ఇంకొకటి ఇలా వస్తూ ఉంటాయి. ఒక ఇంట్లో జరుగుతున్నటువంటి విషయాలను పక్క ఫ్లాట్లో కానీ పక్క అపార్ట్మెంట్లో కానీ ఖచ్చితంగా వాళ్ళ కేకలు గొడవలు చేస్తున్నటువంటి విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూడా అదే అనుమానాలు వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. భార్యాభర్తల మధ్యన గొడవలు అయితే జరుగుతున్నాయి. ఈ గొడవలు రావడానికి ప్రధానమైనటువంటి కారణం మౌనికతో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు వాళ్ళ ఇల్లు ఎక్కడ? బహుశా ఒకవేళ ఆమె మాట్లాడటానికి అంగీకరిస్తే మనం అతని భార్యతో మాట్లాడే ప్రయత్నం చేయొచ్చు. ఒకవేళ రవీంద్ర భార్య మాట్లాడటానికి అంగీకరించినట్లయితే ఆమె చెప్పే విషయాలు కూడా ఈ కేసులో చాలా వాస్తవాలను బయటపెట్టే అవకాశం ఉంటుంది. సో ఆమె ఎక్కడికి వెళ్ళింది, పుట్టిల్లు ఎక్కడ, ఆ డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయి? ఆమెను కూడా పోలీసులు ఏమన్నా విచారించారా? మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి రాజాము ఏరియాలో వీళ్ళ నివాసం, అంటే వాళ్ళ పుట్టిల్లు. ఆమె దాదాపుగా 5-6 నెలల క్రితము కానుపు కోసమని తన పుట్టింటికి వెళ్ళింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమె ఇంటికి వచ్చింది అయితే లేదు. కానీ ఆమె రాకపోయినా కూడా తరచూ మౌనికైతే వెళ్తున్నటువంటిది అయితే ఉంది. కానీ ఇప్పటి వరకు పోలీసులు ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళు, అంటే రవీంద్ర భార్యకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు స్టేషన్కి వచ్చే అవకాశం అయితే లేదు, వాళ్ళకి అవసరం కూడా లేదు. కానీ పోలీసులు మాత్రం రవీంద్ర భార్యని వివరణ కోరే అవకాశం అయితే ఉంటుంది. భార్యాభర్తల మధ్యన ఏమైనా గొడవలు జరిగాయా, ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, దీని కారణాలు ఏంటనేది. ఎందుకంటే ఇప్పుడు రవీంద్ర ఈ హత్య చేయడం ఒక కేసు అయితే, ముక్కల కింద శరీర భాగాల్ని నరికి వేరు చోట్ల పడేయడం ఇది మరొక కేసు. ఇన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు కాబట్టి అతను ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుంది. నేవీలో ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తి, నేవీ అధికారులు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి మొత్తం కేసు అంతా కూడా రికార్డ్ చేసుకుని వెళ్ళారు కాబట్టి ఉద్యోగం పోతుంది. అంటే నేవీ రూల్స్ ప్రకారం కోర్ట్ మార్షల్ చేస్తారు వాళ్ళని ఖచ్చితంగా. అంటే ఈ చేసిన దాన్ని బట్టి ఉద్యోగం కోల్పోతాడు. అతనితో తన తదుపరి జీవితాన్ని జీవించే అవకాశం ఉండదు కాబట్టి ఖచ్చితంగా ఆమె రెస్పాండ్ అయ్యే అవకాశం ఉండదు. కానీ ఖచ్చితంగా రవీంద్ర భార్యతో కూడా మాట్లాడించే ప్రయత్నం బిగ్ టీవీ చేస్తుంది. ఎందుకంటే దీని వెనుకున్నటువంటి నిజాలు ఇప్పటికే ఉదయం నుంచి బెదిరింపులకు గురి చేస్తుంది మౌనికనే. ఆమె టార్చర్ భరించలేకే నేను హత్య చేశానని తన వెర్షన్ రవీంద్ర చెప్పుకుంటూ వెళ్తున్నాడు. అదేవిధంగా మౌనిక తండ్రి, నా కూతురు అమాయకురాలు, అతను ట్రాప్ చేశాడు, తన విషయాలన్నీ బయట
బయట పెడుతుందనే ఉద్దేశంతోనే చంపేశాడు. నా కూతురు ఎవరిని ప్రేమించలేదు, అమాయకురాలైనటువంటి అమ్మాయిని కావాలని హత్య చేశాడు, ముక్కలుగా కోసేశాడని మౌనిక తండ్రి తన వాదన తను వినిపిస్తున్నాడు. అంటే ఇక్కడ ఇరు వర్గాలకు సంబంధించి అటు మౌనిక విషయంలో కానీ రవీంద్ర విషయంలో కానీ వేరు వేరు వెర్షన్లు అయితే వినిపిస్తున్నాయి. ఈ కేసుని నిగ్గు తేల్చాల్సింది ఇక్కడ ఖచ్చితంగా పోలీసుల దర్యాప్తులో. అయితే రవీంద్ర మొత్తం విషయాలన్నింటినీ బయటపెట్టాలి. అయితే రవీంద్ర భార్యకు కూడా కొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పూర్తి వివరాలు తెలిసినటువంటి మౌనిక ఈ లోకంలో లేదు, ఆమె చనిపోయింది, ఆమె ఎలాగో వివరాలు వివరించే అవకాశం అయితే లేదు. కానీ ఇక్కడ హత్య చేసిన సమయంలో కూడా రవీంద్ర చాలా ఒక పక్కా ప్రణాళికతో వెళ్ళినటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఆమె సెల్ ఫోను, దానిలో ఉన్నటువంటి సిమ్ మొత్తం అన్ని డియాక్టివేట్ చేయడంతో పాటుగా సెల్ ఫోన్ కూడా తీసుకొచ్చి మంటల్లో కాల్చే ప్రయత్నం అయితే చేశాడు. ఏదైతే తల శరీర భాగాలు ఉన్నాయో ఆ భాగాలన్నిటితో పాటు సెల్ ఫోన్ కూడా ఎక్కడే పడేసి ఆ మంటలో దాని మీద ఆ చెత్త కవర్లను వేసి మంట అంటించేసి వెళ్ళిపోయినటువంటిది అయితే ఉంది. అయితే పోలీసులు సేకరించినటువంటి వాటిల్లో ఖచ్చితంగా ఈ సెల్ ఫోన్ కూడా ఉండే ఉంటుంది. ఆ సెల్ ఫోన్ బ్యాకప్ చేస్తారు పోలీసులు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి టెక్నాలజీ ద్వారా దాంట్లో చాలా వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దీని ద్వారా కూడా ఎందుకంటే ఫోరెన్సిక్ సంబంధించినటువంటి అధికారులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చినటువంటిది అయితే ఉంది. అదేవిధంగా క్లూస్ టీమ్స్ ఇక్కడికి వచ్చారు, వాళ్ళందరూ మొత్తం అంతా కూడా పరిశీలన చేసినటువంటి నేపథ్యంలో అన్ని వివరాలు బయటకైతే పోలీసులు అయితే తీస్తారు. అయితే దీని వెనక ఇద్దరు మౌనిక రవీంద్రల మధ్య ఉన్నటువంటి సంబంధం, వాళ్ళ రిలేషన్, ఈ విషయం ఖచ్చితంగా భార్యకు తెలిసే ఉంటుంది, తెలియకుండా ఉండేది ఏమీ లేదు. దీని మధ్య గొడవలు జరిగాయి కాబట్టి ఇక్కడ తెలుస్తున్న విషయం ఏంటంటే మౌనిక దగ్గర కొన్ని వీడియో ఆధారాలు ఉన్నాయి. ఆ ఆధారాలను కూడా తన భార్యకు పంపించింది. ఎందుకంటే ఇప్పటి వరకు రవీంద్ర పెళ్లి కాలేదు నాకు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆమెతో ఆ జర్నీ కంటిన్యూ చేసుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే రవీంద్రకి పెళ్ళయిందని తెలిసిందో, రవీంద్రకి పెళ్ళయిందని తెలిసిన రోజు నుంచే మౌనిక రివర్స్ అయ్యి ఉండొచ్చు బహుశా. అదే విషయాన్ని నాకు ప్రశాంతత మనశ్శాంతి లేదు కాబట్టి ఖచ్చితంగా రవీంద్ర లైఫ్ను కూడా నాశనం చేయాలనుకునే ఉద్దేశంతో ఆలోచించి మౌనిక ఆ రవీంద్ర భార్యకి వీడియోలు పంపించి ఉండొచ్చు అనేది పోలీసులు కూడా ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఇప్పటికే రవీంద్ర భార్యతో కూడా పోలీసులు అయితే మాట్లాడినటువంటిది అయితే ఉంది. అయితే రవీంద్ర భార్య ఏ విషయాలు వెల్లడించింది ఏంటనేది పోలీసుల విచారణలో రేపు ప్రెస్ మీట్ ద్వారా తెలియజేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మౌనికకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అంటే ఆమె వీళ్ళకి సంబంధించి అంటే కంచరపాలెం సమీపంలోని సాలిగ్రాంపురంలో వాళ్ళైతే నివాసం ఉంటున్నారు. మా ఇంట్లో అందరూ ఉద్యోగస్తులు ఉన్నారు, ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేయాల్సినటువంటి పని లేదని ఆమె తండ్రి చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి 3,80,000 రూపాయలు రవీంద్ర నుంచి మౌనిక అకౌంట్కి ఎలా వెళ్ళాయి, వెళ్ళినటువంటి డబ్బులు ఏమయ్యాయనే కోణంలో కూడా ప్రస్తుతం అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తయినటువంటి నేపథ్యంలో ఇక కేసు ఇన్వెస్టిగేషన్ అయితే ఉంది. ఇన్వెస్టిగేషన్లో ఇంకా ఎన్ని విషయాలు బయటపడితే వేచి చూడాలి. అయితే ఇప్పటి వరకు గడిచినటువంటి 1 సంవత్సర కాలంగా విశాఖపట్నం నగరంలో ఏ విధమైనటువంటి క్రైమ్, భయపెట్టి భయాందోళనకు గురి చేసే క్రైమ్ అనేది ఇప్పటి వరకు జరిగినటువంటి రాజు మీరున్న ఏరియాలో రాజు ఒకసారి మీరున్న ఏరియాలో ఆ వ్యక్తి మౌనిక హత్య చేయడం, రాజు మీరున్న ఏరియాలో అటవీ ప్రాంతంలో ఒకసారి ప్యాన్ చేయండి. నిజానికి ఇంతకు ముందు చూసినప్పుడు వైజాగ్ వాసులు భయభ్రాంతులకు గురవుతూనే ఇక్కడే ఆమెను చంపింది అని వస్తూ ఉన్నారు. ఇంకెవరైనా అక్కడికి వస్తూ ఉన్నారా? ఒక్కసారి మీ వెనుక ఉన్న ఏరియా ఎంత నిర్మానుష్యంగా ఉంటుందో ఒకసారి చూపించండి. మళ్ళీ ఎవరైనా వస్తూ ఉంటే ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడిపించండి. ఇక్కడికి వస్తున్నారు, వచ్చినటువంటి వాళ్ళు ఆ వెహికల్స్తో వస్తున్నారు. ఇప్పటి వరకు కూడా వచ్చినటువంటి వాళ్ళంతా కూడా చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక్కసారిగా 3 పోలీసు వాహనాలు ఉన్నాయి. ఆ పోలీసు వాహనాలతో పాటుగా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి ఒక్కసారిగా వస్తున్నటువంటి వాళ్ళందరితోనూ ఇంచుమించుగా 2 జీపుల్లో 20 మందికి పైనే పోలీసులు రావడం, పోలీసులు రోడ్డు మీద ఉండడం, కొంతమంది ఈ గట్టు కనిపిస్తున్నటువంటి జీడి తోటలోకి వెళ్ళడానికి కనిపిస్తున్నటువంటి ఈ చిన్న గట్టు ఉంది, గట్టు దగ్గర నిలబడడం, రెవెన్యూ వాళ్ళు సివిల్ డ్రెస్లో ఉన్నటువంటి పోలీసులతో పాటు లోపల ఏదో జరుగుతుందనే అనుమానంతో చాలా మంది పోలీసులు అయితే ఇదే ప్లేస్లో పోలీసులను చూసినటువంటి నేపథ్యంలో మొత్తం ప్రజలంతా కూడా ఇక్కడే ఆగిపోయి ఏం జరుగుతుందని లోపల వరకు వెళ్ళి చూసి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. చూడంగానే వాళ్ళకి కొంతమంది భయాందోళనకు అయితే గురయ్యారు. ఇప్పటి వరకు విశాఖ సిటీలో ఇలాంటిది ఏమీ లేదు, కానీ ఈ హత్య చేయడం ఏంటి, ముక్కలుగా నరకడం ఏంటి, నరికి తీసుకొచ్చి ఇక్కడ పడేయడం ఏంటి అని ఒక తీవ్రమైనటువంటి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విశాఖ సిపి శంకరబ్రత బాగ్సి కూడా ఈ కేసుని సీరియస్గా తీసుకుని దీని మూలాలు ఏమున్నాయి మొత్తం అన్నింటినీ
వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి ఒక నివేదిక ఇవ్వాలని పోలీసులకు అయితే ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా అటు మౌనిక తండ్రి కూడా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కూడా డిమాండ్ చేస్తున్నారు. నా కూతురు చచ్చిపోయింది, నా కూతురు ఎలాగో తిరిగి రాదు, కానీ అత్యంత పాశవికంగా చంపి ముక్కల కింద నరికినటువంటి రవీందర్ని కఠినంగా శిక్షించాలి, అతనికి బెయిల్ రాకుండా చేయాలి. అతను నేవీలో పనిచేస్తున్నాడు కాబట్టి అతను ఖచ్చితంగా తప్పించుకునే అవకాశం ఉంటుంది. లాయర్లు ఎవరు అతను సహకరించొద్దని వేడుకుంటున్నటువంటి అయితే ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మౌనిక హత్య అనేది విశాఖ నగర వాసుల్లో ఒక కలకలం రేపినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో తీవ్రమైనటువంటి ఆందోళన ప్రస్తుతం విశాఖ వాసుల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రోహిత్, రైట్ రాజు, ఇప్పుడు మీరు చూస్తున్న ఆ ప్లేస్ లోనే చూడండి ఒకసారి, అదిగో ఇప్పుడు అక్కడ జనం కనబడుతూ ఉన్నారు. ఎందుకంటే అక్కడే ఒక విశాఖ యువతిని చంపి తల తగలబెట్టిన ప్లేస్ అదే అని తెలిసిన తర్వాత పోలీసులు వచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి సాక్ష్యాలను సేకరించిన తర్వాత అక్కడికి చూడటానికి జనం వస్తున్నారు. మామూలుగా అయితే అక్కడికి ఎవరు కూడా మనుషులు రారు, అక్కడ ఎవరు కూడా సంచరించరు, పగలే సంచరించరు. ఇక రాత్రి సమయంలో ఆ ఏరియా ఎంత భయానకంగా నిర్మానుష్యంగా ఉంటుందో అర్థం చేసుకోండి. సరిగ్గా ఆ ప్రదేశాన్ని ఎంచుకున్నాడు మౌనిక తలను తగలబెట్టడానికి. మౌనికను చంపిన తర్వాత 3 ముక్కలు చేశాడు. ముందు గుర్తుపట్టకుండా ఉండటం కోసం తలను ఆ ప్రదేశానికి తీసుకొచ్చి తగలబెట్టేశాడు. ఆ తర్వాత స్నేహితుడికి కాల్ చేశాడు. స్నేహితుడు వెళ్ళి లొంగిపోమని చెప్పడంతో వెళ్ళి లొంగిపోయాడు. ఇప్పటికీ కొన్ని డౌట్స్, ఎందుకంటే అసలు సాక్ష్యాలు లేకుండా చేయాలి అనుకున్న వ్యక్తి ఎందుకు పోలీసుల దగ్గరికి వెళ్ళి లొంగిపోయాడు అన్న దాని గురించి పోలీసులు ఈరోజు రేపు ఏం చెబుతారో చూడాలి. అంతేకాదు ఈ హత్యకు కారణం ఇప్పటివరకు ఇది అని స్పష్టంగా తెలుస్తున్న వాటిలో ఒకటి, ఆమె డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంది. ఆమె వేధింపులకు భరించలేక విషయం బయటపడిపోతుందేమోనని అడ్డు తొలగించుకోవాలని చంపేశాడు అని కొంతమంది అంటూ ఉన్నారు. ఇంకొకటి ఏంటి అంటే ఇద్దరికీ వివాహేతర సంబంధం ఉంది, ఆల్రెడీ పెళ్ళైన వ్యక్తి కాబట్టి ఆ విషయాన్ని తన భార్యకు చెప్పేస్తాను అని, భార్య ప్రస్తుతం గర్భవతిగా ఉంది, డెలివరీకి పుట్టింటికి వెళ్ళింది, ఆ విషయాన్ని చెప్పేస్తాను అని బెదిరిస్తూ ఉంది. ఆల్రెడీ కొన్ని వీడియోస్ కూడా పంపించింది. అందులో భాగంగానే భార్యాభర్తలు ఇద్దరికి గొడవలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఈమెను అడ్డు తొలగించుకోవాలి అనే చంపేశాడు అనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి చూద్దాం, రేపు పోలీసులు మొత్తం సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తయిన తర్వాత, విచారణ పూర్తయిన తర్వాత రేపు ఈ విశాఖలో సంచలనం సృష్టించిన మౌనిక హత్య గురించి ఏం చెప్పబోతున్నారు. ఒక చిన్న